ఇది డమ్మీ స్విచ్, ఏదన్నా ఫాల్ట్ వస్తే దీనికి మార్చుకోవడానికి. ఇది వాల్వో B11R వెహికల్. ఇదేమో డిమ్మర్, నైట్ టైంలో యూజ్ చేయడానికి మిడిల్ లైట్స్కి. ఇది USB ఛార్జింగ్ స్విచ్. ఛార్జర్స్, సీట్కి ఛార్జర్స్ ఉంటాయి కదా, అవి ఇది ఆన్ చేస్తే, ఈ స్విచ్ ఆన్ చేస్తే మెయిన్ కంట్రోల్ అనమాట USB ఛార్జర్కి. ఇది మాస్టర్ లైట్స్, అటు ఇటు సీట్స్కి సీట్ లైట్స్ ఉంటాయి కదా, దానికి మాస్టర్ స్విచ్ అన్నమాట. ఇది టీవీ, రేర్ కెమెరా, ఇది రివర్స్లో చూసుకోవడానికి పనికి వస్తుంది. ఇది ఇన్వర్టర్ స్విచ్. ఇన్వర్టర్ స్విచ్ దేనికి అని అంటే సాంగ్స్కి కానీ డెక్ యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది అన్నమాట. ఇది రూఫ్, లోపల హీట్ ఉన్నప్పుడు వాడుకోవడానికి. ఆన్ చేసుకుంటే లోపల ఉన్న హీట్ అంతా పైకి పంపించేస్తాయి ఎగ్జాస్ట్ ఫ్యాన్లో నుంచి. ఇదేమో డమ్మీ స్విచ్. మళ్ళీ ఇది ట్యూబ్ లైట్ స్విచ్, సెంటర్ ట్యూబ్ లైట్, నైట్ లైట్ ల్యాంప్స్కి. ఇదేమో మామూలుగా వన్ సైడ్ అయితే వన్ సైడ్ రీడింగ్ ల్యాంప్స్ కోసం. రూట్ బోర్డు, బస్ ఎటు వెళ్తుంది అనే దానికి రూట్ సిస్టమ్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన స్విచ్. ఇది ఎంటర్టైన్మెంట్ స్విచ్, అంటే డెక్కి సంబంధించింది, మ్యూజిక్ ప్లేయర్కి సంబంధించింది. ఇది డ్రైవర్ ల్యాంప్, డ్రైవర్కి సంబంధించిన ల్యాంప్కి. కెమెరా స్విచ్ ఆన్ చేసినప్పుడు కెమెరా రేర్ ఇట్లా కనబడుతుంది అన్నమాట. ట్రాఫిక్లో యూజ్ చేసుకోవడానికి కానీ, రివర్స్లో వెళ్ళడానికి కానీ, వెనకాల ఏమైనా ఉన్నాయా వెహికల్స్, ఎవరైనా నడుస్తున్నారా అనేది క్లియర్గా కనబడుతుంది అన్నమాట. ఈ గ్రీన్ లైట్ వచ్చేసి మనం వెహికల్ అక్కడ దాకా ట్రావెల్ అవ్వద్ది. ఎల్లో లైన్ వచ్చేసి మనకి దగ్గరకు వచ్చేసింది వెహికల్ అని, లేదంటే ఏదన్నా ఆబ్జెక్ట్కి. రెడ్ వచ్చేసి ఇక దాని దగ్గరకు వచ్చేసింది, ఇంకా ఆపేసే, లేదనంటే వెనకాల తగులుద్ది అని చెప్పి. దీనికి సంబంధించిన కంట్రోల్స్ ఇవి, రేర్ కెమెరా కంట్రోల్స్. ఇది వచ్చేసి డోర్ ఓపెన్. ఇది ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి. ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో బస్కి ఏదన్నా అయినప్పుడు ఇది ఈ రెడ్ బటన్ అనేది ఎమర్జెన్సీ స్విచ్. ఓపెన్ చేస్తే అన్ని డోర్స్ అనేది అన్లాక్ అయిపోతాయి అన్నమాట, మాన్యువల్గా ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఇది రీసెట్ బటన్. ఈ మాన్యువల్గా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ రీసెట్ చేసుకుంటే అన్ని డోర్స్ మళ్ళీ లాక్ పొజిషన్లోకి వస్తాయి. ఆ తర్వాత మామూలుగా మనం మాన్యువల్ కంట్రోల్లో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది హెడ్ ల్యాంప్స్కు సంబంధించిన స్విచ్ అండి. దీనిలో మొత్తం మనకి బంపర్ లైట్స్, అప్పర్ డిప్, లోవర్ డిప్, పార్కింగ్ లైట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఇంకొకటి ఇదేమో లైట్ బ్రైట్నెస్ కంట్రోలింగ్ అన్నమాట. ఇది పార్కింగ్ లైట్స్. ఇది ఆన్ చేసుకుంటే పార్కింగ్ లైట్స్ ఆన్ అవుతాయి. ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ B11R వాల్వో. డ్రైవింగ్ కంట్రోల్స్ అన్నమాట. మనకి ఇప్పుడు B11Rలో వచ్చేసి 12 గేర్ సిస్టమ్ అనమాట. ఇది ఇందులో మాన్యువల్ అనేది ఇంతకుముందు ఉండేది మాన్యువల్ 9Rకి. 12Rలో మాన్యువల్ అనేది ఇప్పుడు కొంచెం జస్ట్ మూమెంట్ వరకు యూజ్ అయ్యేటట్టు ఇచ్చారనమాట. అసలు వెహికల్ మూమెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి అది కూడా కంపెనీ వాళ్ళు చెక్ చేసుకుంటారు. మామూలుగా మనం యూజ్ చేసేది వచ్చేసి ఆటోమేటిక్, న్యూట్రల్, రివర్స్ అనమాట. ఓకే, ఇది డబల్ న్యూట్రల్. ఇట్లా పెట్టుకుంటే పార్కింగ్లో ఉన్నప్పుడు అట్లా పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ పైకి తీసుకున్న తర్వాత కింద ఇంకో బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి ఆటో అనేసుకుంటే ఆటోలోకి వచ్చేస్తుంది అనమాట. ఆటో అంటే ఫార్వర్డ్, మళ్ళీ న్యూట్రల్ తర్వాత మళ్ళీ ఇది రివర్స్ అనమాట. రివర్స్ వేసినప్పుడు వెనకాల సైరన్ స్టార్ట్ అయ్యింది. ప్లస్ ఇంకోటి మనం రేర్ కెమెరా స్విచ్ చెప్తున్నాం కదా, దాన్ని ఆన్ చేసుకుని రివర్స్లో ఏం వెహికల్స్ లేకపోతే రివర్స్ మూమెంట్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏ అయితే కంట్రోల్ చేసుకున్నామో అవన్నీ మనం డిస్ప్లేలో చూసుకోవచ్చు. ఇప్పుడు వెహికల్ వచ్చేసి న్యూట్రల్లో ఉంది, న్యూట్రల్ 2లోకి వేసుకున్నాం అనమాట. ఇది ఇప్పుడు పార్కింగ్ అని పడిపోద్దాం, పార్కింగ్లో ఉంచేస్తున్నట్టు లెక్క. దీన్ని మళ్ళీ మనం న్యూట్రల్ చేసుకున్న తర్వాత మనది వచ్చేసి ఇప్పుడు 4th గేర్లో ఉంది. ఆటోమేటిక్లో 4th గేర్లోనే మూమెంట్ వస్తుంది దీనికి. మామూలుగా జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే 1st గేర్, 2nd గేర్ అని చెప్పి అనుకుంటాము. కాబట్టి దీనిలో ఏంటంటే 4th గేర్ నుంచి మనం ఫార్వర్డ్ అనమాట. ఇది రివర్స్. ఇప్పుడు ఏలో వేసుకున్న తర్వాత మూమెంట్ ఇట్లా వస్తుంది అన్నమాట దీనికి. టెన్ RPM కాడికి వెళ్ళంగానే మళ్ళీ గేర్ చేంజ్ అయిపోద్ది, 5th గేర్లోకి వెళ్ళిపోయింది.
6th గేరు, ఇప్పుడు రివర్స్.